2025లో మనమున్నాం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నాయంటే సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ప్రాంతంలో, ఆయన నియోజకవర్గంలో ఒక కుల వివక్షకు సంబంధించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అది ఎక్కడంటే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఎండపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి ఈ సంఘటన ఈరోజు చాలా దుఃఖాన్ని, బాధని కలుగజేయటమే కాకుండా సిగ్గుపరిచే విధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈ సంఘటన ఉంది. అసలు ఏం జరిగింది అంటే, జిల్లా పరిషత్ హై స్కూల్లో పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ దళితుల పైన స్కూల్ పిల్లలు ఉంటే ఆ దళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి స్కూల్ పిల్లల పైన ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్, ఆయన పేరు శ్రీనుబాబు, కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడు, కాపు కులస్థుడు, శ్రీకాకుళంకి చెందినటువంటి ఇతను ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి దళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లల పైన కుల వివక్షకు సంబంధించినటువంటి హేళనకరమైన మాటలు మాట్లాడుతూ పిల్లల్ని అవమానపరుస్తుంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏ రూట్లో అయితే వెళ్తారో పిల్లలు కూడా అదే రూట్లో వెళ్తారు. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనము చెబితే నేర్చుకునే విషయాల కంటే మనం చేసేదాన్ని చూసి నేర్చుకునేవి ఎక్కువ. అలాగే స్కూల్లో కూడా, స్కూల్లో ఉన్న పిల్లలు, చదువుకుంటున్నటువంటి విద్యార్థినులు ఉపాధ్యాయులను చూసి, టీచర్స్ని చూసి వాళ్ళ మాట, వాళ్ళ విధానాలు, వాళ్ళ క్రమశిక్షణ, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. టీచర్స్ చెబితే నేర్చుకునేవి కొన్ని, వాళ్ళు చేస్తున్నవి చూసి నేర్చుకునేవి ఎన్నో.